ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు మరింతగా హీటెక్కుతున్నాయి. ఇప్పటికే ఆప్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసుకుంటుండటంతో దేశ రాజధానిపై అందరి చూపు నెలకొంది. ఓవైపు ఆప్ ప్రభుత్వ పాలన, కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా, మరోవైపు మోదీ విమర్శలపై స్పందించిన ఆప్ ప్రధానిపై సెటైర్లు వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ బీజేపీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆప్ బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకుంటుండటంతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఇక తాజాగా ఆప్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి ఆప్ ఆపదగా మారిందని మోదీ మండిపడ్డారు. గత 10 ఏళ్ల నుంచి ఢిల్లీని ఆప్ తన గుప్పెట్లోకి తీసుకుందని, ఆ పాలన ఇంకా కొనసాగితే ఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని మోదీ దుయ్యపట్టారు. ఆపదలో ఉన్న ఢిల్లీని రక్షించాలంటే ఆప్ను తరిమి కొట్టాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రజల సమస్యలు అన్నీ తీరిపోతాయని మోదీ అన్నారు. సిగ్నేచర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఆ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల తాను ఎంత ప్రయత్నించినా దేశ రాజధాని వాసులకు పూర్తిగా సాయం చేయలేకపోయారని ప్రధాని మోదీ తెలిపారు. కొందరిలా తాను శీష్ మహల్ నిర్మించుకోలేదని, పేదల కోసం ఇళ్లు కడుతున్నారని చెప్పిన మోదీ కేజ్రీవాల్ను ఎద్దేవా చేశారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండేలా చూడాలన్నదే తన కల అని తెలిపిన మోదీ, ఢిల్లీలో హైవేల నిర్మాణం, పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆ ప్రభుత్వం పాత్ర పెద్దగా లేదని విమర్శించారు. ఆప్ అవినీతి పార్టీ అని, తప్పుడు హామీలు ఇస్తోందని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రం చాలా ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఆ ప్రభుత్వం మాత్రం కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని మోదీ మండిపడ్డారు. పాఠశాల విద్య, కాలుష్యంపై పోరాటం, మద్యం వ్యాపారం వరకు అనేక రంగాల్లో ఆప్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని మోదీ విమర్శించారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఆపద ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం ప్రారంభించిందని, దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆప్ స్పందించింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని ఆప్ అభిప్రాయపడింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కేజ్రీవాల్ అన్నారు. లేకుంటే ప్రధాని మోదీ తన 43 నిమిషాల ప్రసంగంలో 39 నిమిషాల పాటు రాజధాని ప్రజలను తిట్టడానికి కేటాయించాల్సిన అవసరం ఉండేది కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. బీజేపీ కేవలం దుర్వినియోగ రాజకీయాలు, వ్యక్తిగత దాడులకు మాత్రమే పాల్పడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా, మోదీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ బీజేపీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశాలు సైతం ఉన్నాయి. ఆప్ పాలనతో ఢిల్లీ ఆపదలో ఉందని, దేశ రాజధానిని రక్షించాలంటే ఆప్ను తరిమి కొట్టాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వగా, బీజేపీకి సంక్షేమ పాలన అంటే ఏంటో తెలియదని, కేవలం అధికారాన్ని దుర్వినియోగం చేయడం మాత్రమే తెలుసంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.